తిరుపతి పోలీసులు అంతర్రాష్ట్ర గజదొంగను అరెస్ట్ చేసి 14.87 లక్షల బంగారం వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వ్యసనాలకు అలవాటు పడి వరుస చోరీలకు పాల్పడిన దొంగ అనకాపల్లి జిల్లాకు చెందిన కరక రాజబాబుగా పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుండి 64 గ్రాముల బంగారం, 3.5 కేజీల వెండి నగలు స్వాధీనం చేసుకున్నామని అడ్మిన్ ఏఎస్పీ అర్లా శ్రీనివాసులు పేర్కొన్నారు. ఇక నిందితుడిపై రాష్ట్ర వ్యాప్తంగా 80కి పైగా చోరీ కేసులుండగా 15 కేసుల్లో శిక్షలు అనుభవించాడని శ్రీనివాసులు తెలిపారు. ఇతనిపైన దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు ఉన్నాయి. 90 కేసులు ఉన్నాయి. దాదాపు 15 కేసుల్లో ఇతను గతంలో జరిగిన కేసులో శిక్ష గురి కాబడినాడు. అంటే కన్విక్టెడ్ ప్రిజనర్ అనమాట. ఆల్రెడీ సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ముఖ్యంగా ఇతను ఇళ్లలో దొంగతనాలు చేస్తాడు. అదేవిధంగా రైళ్లలో ఒక ప్యాసింజర్గా ప్రయాణం చేస్తూ బ్యాగులు లిఫ్ట్ చేయడం కానీ, బ్యాగులు ఏమైనా తీసుకోవడం కానీ, టెంపుల్స్లో హుండీలో కానీ దొంగతనాలు చేయడం ఇతని హాబీ. అంటే ట్రైన్లో వెళ్ళడం, ట్రైన్లో దిగడం, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దొంగతనం చేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం. ఆ విధంగా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కలిసి మన 90 కేసులు ఉన్నాయి. మన జిల్లాలో ఇప్పుడు ఒక 6 కేసుల్లో మనం గుర్తించడం జరిగింది. ఇతని వద్ద నుంచి దాదాపు 64 గ్రాముల బంగారు ఆభరణాలు, అదేవిధంగా 3.5 కిలో సిల్వర్ ఆభరణాలు అంటే ఇళ్ల దొంగతనాలకు సంబంధించి రికవరీ చేయడం జరిగింది. దీని వాల్యూ వచ్చేసి 14.87 lakhs అంటే దాదాపు 15 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు మనం స్వాధీనం చేసుకున్నాం. సిఐ గారు కీలక పాత్ర వహించారు. అదేకాకుండా స్టాఫ్ కూడా, వాళ్ళ ఎస్ఐస్, కానిస్టేబుల్స్, గిరిబాబు, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళందరూ కూడా కష్టపడి ఇతని పైన దాదాపు